ప్రస్తుతం మనతో పాటు కసిరెడ్డి వెంకటరెడ్డి గారు ఉన్నారు. విశ్వ హిందూ పరిషత్ మాసపత్రిక గత కొన్ని సంవత్సరాలుగా దీని సంపాదకులుగా ఉన్నారు. ప్రస్తుతం ఇప్పుడు లడ్డు పంచాయతీ అనేది తెలుగు రాష్ట్రాలు హాట్ టాపిక్ గా మారింది. దాని గురించి అని చెప్పేసి కొవ్వు కలిసింది, చేప నూనె కలిసింది అని చెప్పేసి కొంతవరకు వార్తల్లో వస్తున్నాయి కదా, దాని గురించి సర్తం మాట్లాడదాం. ఎన్డీడీబీ పరీక్షల వల్ల ఇది తేలింది. ఎందుకంటే గుజరాత్లో ఉన్నటువంటి ఈ సంస్థ ఈ ల్యాబ్కు పంపించడం వల్ల వాళ్ళు ఈ లడ్డూలో ఉన్నటువంటి లోపం ఏంటిదో కనుగొన్నారు. దాంట్లో ఆవు కొవ్వుకు సంబంధించినటువంటి అంశాలు ఉన్నాయని, పంది కొవ్వుకు సంబంధించినటువంటి పదార్థాలు ఉన్నాయని, ఆ తర్వాత చేప నూనె కూడా కలిసింది అని, మైదా కలిపి ఈ నెయ్యిని పంపిస్తున్నారు అనేది తేలింది. సార్, మనకు చూసుకున్నట్లయితే ఈ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత దీని గురించి అని పూర్తి స్థాయిలో విచారణ జరిపింది. ఈ లడ్డూలో కల్తీ ఎన్ని సంవత్సరాలుగా జరుగుతుంది మేడం? ఎన్ని సంవత్సరాలుగా జరుగుతుంది సార్? 2022 నుంచి జరుగుతుంది ఇది. బట్ 2022 తర్వాత ఇది వచ్చేసింది. 2022లో కర్ణాటకకు సంబంధించినటువంటి వీళ్ళని తొలగించేసేసారు. నందిని 50 సంవత్సరాలుగా ఒక సంస్థ సప్లై చేస్తున్నటువంటి నెయ్యికి మారుగా వేరే సంస్థకి ఇది ఇచ్చేటటువంటి అవకాశం ఎందుకు వచ్చింది అని అంటే లాభాపేక్ష. దాని మీద కొంత తాము సంపాదించాలి అనేటటువంటి ఆలోచనతోటి ఎవరైతే ధర్మారెడ్డి గారు, తర్వాత కరుణాకర్ రెడ్డి, తర్వాత ఎవరెవరైతే అక్కడ ఈఓలుగా వచ్చినటువంటి ధర్మారెడ్డి, తర్వాత చైర్మన్గా అంటే బోర్డు చైర్మన్గా వచ్చినట్టు పాలక మండలి చైర్మన్గా వచ్చినటువంటి ఎవరైతే ఉన్నారో వాళ్ళు చేసినటువంటివి ఇవన్నీ కూడా అదండి. ఓకే సార్, ఇప్పుడు తిరుమలలో ఒక లడ్డే కాకుండా చాలా వరకు అన్ని అపవిత్రం అవుతున్నట్టు మనకు వస్తున్న వార్తలు కొన్ని వాటి చూడొచ్చు సార్. ఎంతవరకు ఇక్కడ జరుగుతుండొచ్చు సార్? మనకి అన్నిటి రేట్లు పెంచారండి. లడ్డు కూడా రేటు ఎప్పుడు 25 రూపాయలు ఉన్నటువంటి 50 రూపాయలు చేశారు, 100 రూపాయలు చేశారు పెద్ద లడ్డు. ఈ విధంగా రేట్లు పెంచేశారు. మిగతా అన్నీ కూడా వస్త్రాలంకరణకు సంబంధించి కానీ, ఇంకా నైవేద్యం పెట్టేటటువంటి దానికి కానీ అన్నింటికి రేట్లు పెంచేసేసి జరుపుకుంటున్నటువంటి స్థితి. అంటే లక్షలాది మంది యొక్క ఏదైతే ప్రేమ భావన ఉందో, స్వామి మీద ఒక నమ్మకం ఉందో, ఆ నమ్మకం ఒమ్ము అయ్యేటటువంటి విధంగా చేయడానికి చేసినటువంటి ప్రయత్నంలో అంతర్భాగమే ఇది. అంటే దేవాలయాలు ఎన్ని దేవాలయాలు విధ్వంసం జరిగినాయి అనేటటువంటి చూస్తే 300 సంఘటనలు జరిగినాయండి ఈ 5 సంవత్సరాల కాలంలో. ఈ 300 సంఘటనలు వాటికి ఎక్కడ కూడా ఏ రకమైనటువంటి అది కానీ పరీక్ష కానీ లేకపోతే శిక్షణ కానీ జరగలేదు. గతంలో మనం చూసుకున్నట్లయితే శ్రీశైలంలో కూడా చికెన్ ముక్క రావడం లడ్డూలో జరిగింది సార్. ఇలాంటివి మీరు చెప్తున్నటువంటి చాలా వరకు జరుగుంటాయి. దీని గురించి మీ విశ్వ హిందూ పరిషత్ గా ఎలాంటి సూచనలు ఇవ్వబోతారు సార్? దీనిపైన ఎలాంటిగా పోటీ? దీని మీద తప్పనిసరిగా శిక్షలు పడాల్సిందే. ఎవరెవరైతే నేరం చేశారో అల్ఫా అనేటటువంటి ముస్లిం సంస్థకు, ఒక ఇస్లామిక్ సంస్థకు ఇవన్నీ వాళ్ళు వస్తువులు పంపిణీ చేసేటటువంటి అవకాశాన్ని కల్పించడం అనేటటువంటిది, ఇవ్వడం అనేటటువంటి దాని వెనుక ఎవరి తప్పుంది? ధర్మారెడ్డి కానీ లేకపోతే కరుణాకర్ రెడ్డి కానీ. ఒక ధర్మారెడ్డి ఈఓగా చేశాడు, కరుణాకర్ రెడ్డి పాలక మండలి చైర్మన్గా చేశారు, ఆ తర్వాత వివి సుబ్బారెడ్డి పాలక మండలి చైర్మన్గా చేశారు. వాళ్ళంతా ఏం తప్పు జరగలేదు అనేటటువంటిది అంటారండి. కానీ జరిగినటువంటి పొరపాట్లన్నీ కూడా ఒక్కొక్కటి బయటికి వస్తున్నాయి. ఈ బయటికి వచ్చేసిన తర్వాత ఇవాళ పరీక్షలు చేశారు. ఆ పరీక్షల్లో ఇవన్నీ బయటపడ్డాయి. ఆ తర్వాత ఎంత పొరపాటు జరిగింది ఇది అనేటటువంటి తెలుస్తుంది. వెంకటేశ్వర స్వామి సన్నిధిలో నేను 2 సంవత్సరాలు పనిచేశానండి. ఒక అదృష్టం అక్కడ పనిచేసినటువంటి దాంట్లో ప్రధానికి కూడా వాళ్ళు పెంచుతూ వచ్చారు. కళ్యాణ ప్రాజెక్టును తొలగించారండి. శుభప్రదం అనే ఒక కార్యక్రమం జరిగేదండి. ఆ శుభప్రదం కార్యక్రమంలో పిల్లలకు శిక్షణ ఇచ్చేవాళ్ళమండి మేము. అంటే దాంట్లో ఇచ్చేటటువంటి శిక్షణలో పిల్లల్లో సంస్కారాలు నిర్మాణం చేయడం, ఆ తర్వాత ఈ పురాణాలు, తర్వాత ఈ చరిత్ర, ఇవన్నీ కూడా వాళ్ళు చదవడం, వాళ్ళతోటి నేర్పించడం, సంస్కారాలు నేర్పించడం, ఇవన్నీ చేశామండి. అది తొలగించేసేసారు. పురాణ పరీక్షలు పోయినాయి, ఇతిహాస ప్రాజెక్టు దెబ్బతినది, కళ్యాణ ప్రాజెక్టు దెబ్బతినది. పేదవాళ్లకు పెళ్లిళ్ళు చేసే కళ్యాణ ప్రాజెక్ట్ అండి. అంటే పుస్తమిట్టెలు ఇచ్చేసి వాళ్ళు పెళ్లి చేసుకునేటటువంటి విధంగా. అంతేకాదండి, స్వామివారి కళ్యాణ మంటపాలను ప్రైవేట్ సంస్థలకు ఇచ్చారండి.
కళ్యాణ మంటపాలలో ఎంత ఒక 1000 రూపాయలలో ఆ కళ్యాణ మంటపంలో అన్ని కార్యక్రమాలు జరుపుకునేటటువంటి వ్యవస్థ ఉండేదండి. అది పోయింది. అంతే, లాభాపేక్ష కొరకే. అంటే ఏ విధంగా సంపాదించుకోవాలి, ఏ విధంగా పెంచుకోవాలని ఒక 800 కోట్ల వరకు ఫ్రాడ్ జరిగింది అనేటటువంటిది తెలుస్తుందండి. అట్లా హిందూ ధర్మాన్ని పూర్తిగా నాశనం చేయడం కోసం అని చెప్పేసి కొంతమంది వేరే క్యాస్ట్ వాళ్ళకు ఇక్కడ టెండర్లు ఇచ్చి ఇదంతా చేస్తున్నారని చెప్పేసి అనుకోవచ్చు సార్. మీ విశ్వ హిందూ పరిషత్ నుంచి దీని గురించి ఏమని అంటారు సార్? సనాతన హిందూ ధార్మిక పరిషత్ ఒకటి ఏర్పడి దేశం మొత్తంలో అందరినీ కలపాలి. ద్వైతం, అద్వైతం, విశిష్టాద్వైతం, సత్యాద్వైతం అనే పేరిట ఏ అంశాలైతే ఇవాళ వేర్వేరు సంప్రదాయాలు మనలా ఉన్నాయో, అంటే శైవ, వైష్ణవ, శాక్తేయ అనేటటువంటి వేరే ఏవైతే ఉన్నాయో అవన్నీ కలిసి హైందవ ధర్మం కొరకు మేము నిలబడ్డాము అని పూర్వం పరమ పూజనీయ గురూజీ మొదలైనటువంటి వాళ్ళు స్వామి చిన్మయానంద వీళ్ళందరినీ కలిపే ప్రయత్నం చేశారండి. మళ్ళీ ఒక్కసారిగా ఆ ప్రయత్నం, బృహత్ ప్రయత్నం జరగాలి. ఆ జరిగినట్టయితే నేను, నా దేశం, నా ధర్మం, నా జాతి, నా సంస్కృతి అనేటటువంటి భావనతోటి ఈ దేశాన్ని పునర్నిర్మాణం చేసుకోవాల్సిన అవసరం ఉంది. సమాజంలో అందరినీ కూడా కలపాల్సిన అవసరం ఉంది. ఒక సంఘటిత మహాశక్తిని నిర్మాణం చేయాల్సినటువంటి అవసరం ఉందండి. అవసరం కొరకు దాని ప్రచారం జరగాలి. దాని కొరకు పత్రికల మిత్రులు, ప్రచార ప్రసార సాధనాలు అందరూ ప్రయత్నం చేయాలి. లేకపోతే ఒక విదేశీ సంస్థ తాను ఈ దేశంలోకి చొచ్చుకొస్తుంది, ఈ దేశంలో ఉన్న వాళ్ళ మతాంతరీకరణ చేస్తుంది, దేశం మొత్తాన్ని ఆక్రమణం చేసేటువంటి ప్రయత్నాలు జరుగుతాయి. అది జరగకూడదు అని అంటే తప్పనిసరిగా హిందూ సంఘటన అవసరమండి. అది సార్ మెయిన్గా చూసుకున్నట్లయితే ప్రపంచంలో ఒక వెంకటేశ్వర స్వామి టెంపుల్ తిరుపతిని పోల్చుకొని వివిధ ప్రాంతాల్లో ఈ నిర్మాణం అనేది జరుగుతూ ఉంటారు సార్. ఎక్కడ చూసుకున్నా ఫస్ట్ తిరుమల తిరుపతి తర్వాతనే ఏదైనా ఉంటుంది. ఎక్కడ ఫేమస్ లడ్డు అని చెప్పేసి తిరుమల తిరుపతి, అక్కడ తప్పించి ఇంకే విధంగా ఉండదు. ఇక్కడ ఈ విధంగా జరిగితే వివిధ ప్రాంతాల్లో కూడా ఇదే విధంగా జరుగుతుండే, ఇదే విధంగా కల్తీ ఎంతవరకు జరుగుతుంటుంది సార్? రుచి, సువాసన, నాణ్యత ఈ మూడు కూడా తిరుపతి లడ్డూకు ఒక పేటెంట్ అండి ఇది. కానీ ఆ రుచి, సువాసన, నాణ్యత పోయింది గత 2-3 సంవత్సరాలుగా అనేటటువంటి తేలుతుంది మనకు. కానీ అవి ఇప్పుడు మనము మళ్ళీ రుచి, సువాసన, నాణ్యత ఉండేటటువంటి విధంగా సరైనటువంటి పద్ధతి మనం నిర్మాణం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. తిరుపతి యొక్క ఈ పేటెంట్ ఏదైతే అంటున్నామో మనం, ఆ పేటెంట్ కొనసాగాల్సినటువంటి అవసరం ఉంది. సార్ ఇది రాజకీయంగా తీసుకుంటున్నారు సార్ కొంతమంది, దీన్ని రాజకీయంగా అది సాల్వ్ అవుతుంది అనుకుంటున్నారా సార్, లేకపోతే ఏ విధంగా దీనికి పరిష్కారం దొరుకుతుంది సార్? మనకు రాజకీయాలు అనేటటువంటివి వాళ్లకు సంబంధించిన పార్టీలకు సంబంధించిన అంశాలు. కానీ ఇక్కడ హిందూ మానసం, ఇది హిందూ ధార్మికము, హిందూ సంఘటన అనేది ప్రధానం. ఇక్కడ ఆ సంఘటనను మనం నిర్మాణం చేసుకుంటే నిజంగానే మనం విజయం సాధిస్తాం.